ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళకి 2017 బ్రాండ్ న్యూ ఇయర్ లో వాళ్ళకి ఏం కావాలి? బ్రాండ్ న్యూ కార్ కావాలా, బ్రాండ్ న్యూ గర్ల్ ఫ్రెండ్ కావాలా, బ్రాండ్ న్యూ డ్రెస్సెస్ కావాలా, ఏం కావాలో కనుక్కుందాం. ముందైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాం, వాళ్ళని ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. ఏంట్రా 2017 లో మార్పు రావాలని అన్ని నంబర్లు నొక్కేసావా? మార్పు మంచిదే. మంచిదే. మరకా మంచిది, మార్పు మంచిది. హలో హలో, నమస్కారం అండి. సార్ మేము లెటర్స్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు లెటర్ వచ్చిందండి. ఏం లెటర్? తెలీదండి, ఏదో లెటర్ వచ్చింది. మీ పేరేంటి సార్? తెలియకుండా ఫోన్ చేసిన లెటర్ వచ్చిందని. అంటే ఈ లెటర్ మీద పేరు లేదు కానీ నా శ్రేయోభిలాషికేల్ ఉంది, ఫోన్ నెంబర్ ఈ నెంబర్ ఉంది సార్. మీ పేరేంటన్నా? రమేష్. రమేష్ గారు, మీకు పెళ్ళయిందా రమేష్ గారు? కాలే. ఓకే రమేష్ గారు, ఇదేదో లెటర్ వచ్చింది రమేష్ గారు. సో కడపకి పోస్ట్ చేయమంటారా? చేయండి. ఓకే, అడ్రస్ చెప్తారా కొంచెం? కడప రాసేయండి. అవునా, పోనీ లెటర్ తీసి చదవమంటారా? తీసి చదవండి. ఓకే, ఒక్క నిమిషం సార్. నా ప్రియమైన రమేష్, నా ప్రియమైన రమేష్, నీ ప్రేమతో నేను రాయునది. తర్వాత అంతా అర్థం కావట్లేదు, ఇది ఇంగ్లీష్ తెలుగులో. మా ఆవిడికి వచ్చు, మా ఆవిడికి ఇష్టం, మా ఆవిడ చదివి వినిపిస్తుంది. ఓకేనా? వస్తే మంగా అండి చెప్పండి. లెటర్ చదివి వినిపించు ఫోన్ లో. ఈయనొక్కడు, ఈయనకి భాష రాదు, చదువు లేదు, సంధ్య లేదు. ఏమండి మీ పేరేంటండి? చెప్పండి. రఘు. రఘు, ఇక్కడ రమేష్ అని ఉందేంటండి? మళ్ళీ పేరు రాలేదండి అన్నారు కదండి మీరు. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని అడిగానండి. చెప్పండి. ప్రియమైన రఘుకి. రమేష్ అన్నారు కదండి. అయ్యో, మీరు గుర్తుపడతారో లేదో చూద్దామని చెప్పానండి. ప్రియమైన రమేష్ కి మీ చెల్లెలు ప్రేమతో రాయునది ఏమనగా, మేమంతా ఇక్కడ క్షేమము, మీరు అక్కడ క్షేమమేనా? నాకు పెళ్ళయింది కదా, బాబుకి ఏ పేరు పెట్టవలెను? దయచేసి సంప్రదించగలరు. చెప్పండి, పేరంటే ఏం పెట్టాలి? ఇట్లా ఈటీవీ శోభాజీ కూడా హైదరాబాద్. నా పేరే పెట్టమన్నా. మీ పేరే పెట్టాలా అండి? ఎందుకండి, మీరేం కాలం సాధించారని? రఘు రమేష్. నేను చాలా సాధించిన మా ఊర్లో. ఏం సాధించారో చెప్పండి కాస్త, మేము కూడా తెలుసుకుంటాం. అది చెప్తే తెలుసుకునేది కాదులేండి, మీ అంతా మీరే తెలుసుకోవాలి. మీకు పెళ్ళైందా? ఏంటి? మీకు పెళ్లి కాలేదు కదా? కాలేదండి. మరేం సాధించారు? సాధించిన పెళ్లి కాకముందే. పెళ్ళైన తర్వాత ఏం సాధిస్తారో పెళ్లి కాకముందే సాధించావు కదా. ఈ పాటికి గుర్తుపట్టి ఉండాలి మీ ఇద్దరు. ఎవరో గుర్తుపట్టావేనండి? పేరు ప్రఖ్యాతలు గుర్తుపట్టానండి. ఎవరు గుర్తుపట్టలేదా? నేను ఎన్ని రోజుల నుంచి మెసేజ్ పెట్టా, ఇప్పుడు కాల్ చేశారండి మీరు. సూపర్, మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ కి స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అక్క. మీ నవ్వు పెద్ద ఫ్యాన్ అక్క. చెప్దామని నేను మెసేజ్ పెట్టాను మీకు, ఇన్ని రోజులు కాల్ చేశారు. అయ్యో, నువ్వు ఇట్లా పొగిడేస్తే నేను చెప్పాలనుకున్నది మర్చిపోతాను బాబోయ్. పర్లేదు, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. చాలా పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రఘు రమేష్, సో స్వీట్ ఆఫ్ యూ. ఇవాళ మా షో బ్రాండ్ న్యూ ఇయర్ లో బ్రాండ్ న్యూ ఎపిసోడ్ లో ఫస్ట్ కాలర్ నువ్వే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ కాలర్ ఆఫ్ మస్త్ టైం పాస్ ఇన్ 2017 ఇస్ రఘు రమేష్. బాబాయ్, ఇగో ఈ రోజు మండే టాపిక్ ఏంది అంటే 2017 లో నీకేం కావాలి? నాకా? నేను డబ్బులు లాస్ అయిపోయినా, చాలా డబ్బులు తెచ్చుకోవాలండి. 2016 లో బాగా లాసెస్ లోకి వెళ్ళావు, 2017 లో లాభాలు రావాలని కోరుకోవాలా? అవునండి. ఓకే, ఎవరి వల్ల లాస్ అయిపోయావు? గర్ల్ ఫ్రెండ్స్ వల్ల లాస్ అయిపోయావా? ఇలాంటి గర్ల్ ఫ్రెండ్స్ వల్ల కాదా? బిజినెస్. ఓకే, అదే పని పాట లేకుండా తిరుగుతూ ఉన్న వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వెంట తిరుగుతూ డబ్బులన్నీ బొక్కెట్టించుకుంటారు చేతులాగా. అట్లేం లేదు అన్న, మంచోడు.
గుడ్ బాయ్, అలానే ఉండు. హలో అట్లా కాదు, అన్న మంచోడని నాకు ఇచ్చిండు, అది వదిలేసి పక్కెళ్ళిపోతావే. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అలా అన్నందుకన్నా నీకు ఈ సంవత్సరం అంతా కూడా బోల్డ్ అని లాభాలు ఉండాలి, బోల్డ్ అని పైసలు రావాలి, ఆ పైసలతో పాటు బోల్డ్ అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్. ఎస్, కడప నుంచి ఫస్ట్ కాల్ వచ్చింది. కడప పీపుల్ అందరికి హలో, హ్యాపీ న్యూ ఇయర్. రీసెంట్ గా కడప వెళ్ళాను కాజల్. నేను కూడా చేతు. ఎప్పుడైనా? నేను వెళ్ళలేదు, సారీ. రెడీగా ఉంటది, నేను తిన్నాను అంటే నేను కూడా తిన్నాను, నేను పడుకున్నాను నేనే పడుకున్నా అన్నట్టు అంటుంది. ఓకే, అవును, మరి మన ఇద్దరు అన్ని కలిసి చేస్తున్నాం కదా చేతు. కాదు అంటే అదేలే, కొన్ని వర్క్ పరంగా చేతు. ఎగ్జాక్ట్లీ కాజల్, నేనేమన్నాను. ఓకే